కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రాజకీయ పోరు మరింత ముదురుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం వినూత్న నిరసన చేపట్టింది. తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన బీఆర్ఎస్ నేతలు అక్కడి నుంచి బ్లడ్ ప్యాకెట్లతో సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు తెలంగాణ భవన్ సమీపంలోనే బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నారు. సీఎం నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నించిన పలువురు నాయకులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. దీంతో తెలంగాణ భవన్ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ ఈ నిరసన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఈ ఘటనతో సీఎం నివాసం వద్ద పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. తెలంగాణ రైతులకు కన్నెపల్లి పంపు ద్వారా పంపు లాంచ్ చేసి ఆ నీళ్ళను రిజర్వర్లో నింపి తెలంగాణ రైతుల కోసం నీళ్లు ఇయ్యి, నువ్వు నీళ్లు నింపకపోతే ఆ నీళ్ళని రక్తం పట్టుకొని తెలంగాణ భవన్ నుండి జూబ్లీస్ ప్యాలెస్ లో ఎన్ని లక్షల లీటర్ల మీకు రక్తం కావాలని చెప్పేసి మేము పోతుంటే ఈరోజు మమ్మల్ని రక్తం ఇవ్వకుండా ముఖ్యమంత్రి గారు అడిగింది రక్తం, అందుకని మేము రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మా రక్తం లక్షల లీటర్ల రక్తం తీసుకొని తెలంగాణ ప్రజలకు నీళ్ళు రేవంత్ అని చెప్పేసి ఈరోజు మేము రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్తుంటే మా రక్తం పట్టుకొని తెలంగాణ భవన్ నుండి జూబ్లీస్ ప్యాలెస్ లో ఎన్ని లక్షల లీటర్ల మీకు రక్తం కావాలని చెప్పేసి మేము పోతుంటే ఈరోజు మమ్మల్ని రక్తం ఇవ్వకుండా ముఖ్యమంత్రి గారు అడిగింది రక్తం, అందుకని మేము రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మా రక్తం లక్షల లీటర్ల రక్తం తీసుకొని తెలంగాణ ప్రజలకు నీళ్ళు రేవంత్ అని చెప్పేసి ఈరోజు మేము రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్తుంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రాజకీయ పోరు మరింత ముదురుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం వినూత్న నిరసన చేపట్టింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ లైవ్ లో అందిస్తారు. సో ఉదయ్, తెలంగాణ భవన్ లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన బీఆర్ఎస్ నేతలు అక్కడి నుంచి బ్లడ్ ప్యాకెట్ లో సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ గా సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అక్కడ పోలీసులు కంట్రోల్ చేస్తున్నారు సిచ్యువేషన్ ని? కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అటు రక్తం పారిస్తామనే వ్యాఖ్యలపై కూడా ఇవాళ బీఆర్ఎస్వి నేతలు కూడా ఇటు రక్తదాన శిబిరం ప్రారంభించి ఆ రక్త ప్యాకెట్లతో సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించే ప్రయత్నంలో భాగంగా ఉదయం తెలంగాణ భవన్ నుంచి తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాల్లో కూడా కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇందులో భాగంగా ఏదైతే విద్యార్థి సంఘాల నాయకులు అటు బీఆర్ఎస్వి నాయకులను కూడా ఎప్పటికప్పుడు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇదే అంశంపై ప్రస్తుతం అంతా పట్ల మాట్లాడేందుకు బీఆర్ఎస్వి నాయకులు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, అంటే ఈరోజు ఏదైతే రక్తదాన శిబిరం ప్రారంభించిన నేపథ్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసిన కీలక వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారు? గోదావరి నదీ జలాలని కన్నేపల్లి నుంచి మోటార్లు ఆన్ చేసి అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లి, మిడ్మానేరు, రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, బస్వాపూరు, గన్నమల్ల ఇలాంటి ప్రాజెక్టులు కొండపోచమ్మ రిజర్వాయర్లను నింపి తెలంగాణ ప్రజలకు గోదావరి నీళ్లను పారించాలని చెప్పేసి మా నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ నెల 5వ తారీఖు రోజున కన్నేపల్లికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రభుత్వానికి సూచన చేస్తే నిన్న ముఖ్యమంత్రి గారు మనం ప్రెస్ మీట్ మాట్లాడుతూ ఒక విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకు మరి గోదావరి నది జలాలను నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి వృధాగా వెళ్తా ఉన్నాయని చెప్పేసి ఒక పత్రికా సోదరులు అడిగితే ఏముంది, కేసీఆర్ది, కేటీఆర్ది, హరీష్ రావు గారిది ఎవరైతే సలహా ఇచ్చారో ఇంజనీర్లది వాళ్ళ రక్తం కోసి వాళ్ళ కొవ్వు రక్తాన్ని పొలాలా చల్లితే పంటలు పండితే అవే పండుతాయి అనేటువంటి ఒక అజ్ఞానమైనటువంటి ఒక దుగుత్సాకరమైనటువంటి భాష మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి మాటల్ని పాజిటివ్గా స్వీకరించి మా నాయకుడు కేటీఆర్ గారు దాన్ని ఒక పాజిటివ్ దృక్పథంతో చూసి ఎస్ మా రక్తం గోదావరి జలాలని పారాలంటే మా రక్తం నీకు ఎంత రక్తం కావాలో ఇస్తామని చెప్పేసి మా నాయకులు పాజిటివ్గా తీసుకొని ఈరోజు మా విద్యార్థి విభాగం గెల్లు శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున రక్తదానం చేసి రక్తాన్ని జూబ్లీహిల్స్ ప్యాలెస్కి రేవంత్ రెడ్డి గారికి తీసుకొని వెళ్ళడానికి మా విద్యార్థి నాయకులు ప్రయత్నం చేస్తే విద్యార్థి నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ తిప్పుతా ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుంచుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ఆనాడైనా
1969లో 369 మంది విద్యార్థి యువకులను పిట్టల్ని కాల్చి రక్తాన్ని చూసింది. మొన్న తెలంగాణ జరిగినటువంటి ఉద్యమంలో 1200 మంది విద్యార్థులని అమరులని చేసినటువంటి పరిస్థితి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీదే. నేడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలో ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల యొక్క రక్తాన్ని చూడాలనేటువంటి ఒక కుటిల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒక చిల్లర భాష మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కూడా మాట్లాడినటువంటి భాషని మాట్లాడుతూ ఉన్నాడు. గోదావరి నది జలాలని నీళ్లు ఇచ్చేయండి, నీళ్లు అందించి పారించండి, పంటలకు పండించండి అని చెప్పేసి మా నాయకత్వం, బీఆర్ఎస్ నాయకత్వం, మా నాయకులు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతావాను? రక్తం చిందించల్లా. కేసీఆర్ గారు చావు నోట్లు తలబెట్టి 14 సంవత్సరాలు నిర్వీర్యంగా వారు పోరాటం చేసి రక్తం మాంసాలని పంచి ఈరోజు తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించి తెలంగాణ సాధించినటువంటి స్వాప్నికుడు కేసీఆర్ గారు. అలాంటి వ్యక్తి ఆల్రెడీ 14 సంవత్సరాలు తన రక్తాన్ని పారబోసి వారు చావు నోట్లు తలబెట్టి తెలంగాణ సాధించరు. వచ్చిన తెలంగాణకి ఈరోజు నువ్వు కేసీఆర్ గారు తెచ్చినటువంటి భిక్ష తెలంగాణ. అలాంటి భిక్ష తెలంగాణకి ఈరోజు నువ్వు ముఖ్యమంత్రిగా అయినావు. గుర్తుపెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి, అధికారం శాశ్వతం కాదు. ఇది నువ్వు పరిపాలనలో నీకు ఎక్కడెక్కడైతే సమస్యలు వస్తాయో డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కోసం ఈ రకమైనటువంటి ఒక చిల్లర భాష మాట్లాడుతూ మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు, మీరు ఇచ్చినటువంటి హామీలు, డిక్లరేషన్లు అమలు చేయండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత, నీ ఇంటెలిజెన్స్ ఇస్తున్నటువంటి నీకు నివేదికలు అవి చూసి విస్తుపోయి ఏ సర్వే చూసినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ జిల్లాకి వెళ్ళినా రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలనేటువంటి ఒక బలమైన నినాదంతో తెలంగాణ సమాజం మూడ్ ఆఫ్ ది తెలంగాణ ఉంటే దాన్ని చూసి జీర్ణించుకోలేక, తట్టుకోలేక ఈ రకమైనటువంటి ఒక అభండాలు మాట్లాడుతూ, చిల్లర మాటలు మాట్లాడుతూ భాషని నువ్వు సరి చేసుకో. నీవు ఎంతమంది రక్తం కావాలో చెప్పు, ఆ రక్తం నీకు ఇస్తాం. ఆ రక్తంతో నువ్వు పంటలు పండిస్తావా? పక్క రాష్ట్రం నీ ముఖ్యమంత్రి, నీ గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మేలు చేయడం కోసం అక్కడ పట్టిసీమకు నీళ్ళిచ్చి తెలంగాణ నిండగడుతాం. ఆ గోదావరి జలాలు ఆంధ్రాకి వెళ్తాయి, కానీ తెలంగాణ ప్రజలకు, తెలంగాణ భూములకు రక్తం కావాలా? మిస్టర్ రేవంత్ రెడ్డి, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు. ఈ పిచ్చి పరైలాపలను మాట్లాడితే ఈ సమాజం ఒప్పుకోదు. ఈ సమాజం అన్ని గమనిస్తా ఉంది. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. నీవు ఇచ్చినటువంటి గ్యారంటీలు, రైతు రుణమాఫీ ఎగరగొట్టడము, రైతు బీమా ఎగరగొట్టడము, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్తో పాటు తులం బంగారం ఇస్తానని మాట ఇచ్చి మాట తప్పినటువంటి నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి ఈరోజు ఒక కొత్త భాషను తీసుకొస్తా ఉన్నావు. తక్షణమే మిస్టర్ డీజీపీ సివి ఆనంద్ గారు, మీరు ముఖ్యమంత్రి, ఈ భాష రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి భాష ఎవరైనా మాట్లాడింటే తీసి లోపలేసి బొక్కలేసే వాళ్ళు మీరు. మరి ఇవాళ మీకు కనిపించడం లేదా? రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష కనిపించడం లేదు మీకు? డీజీపీ గారు, సివి ఆనంద్ గారు తక్షణమే ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి మీద, ముఖ్యమంత్రి గారి మీద బిఎన్ఎస్ యాక్ట్ 351, 352, 353 సెక్షన్ 169 ప్రకారంగా వారి మీద తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్ట ప్రకారంగా శిక్షించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రైట్, ఇప్పుడు అంటే ఈ రక్తదాన శిబిరం కార్యక్రమంలో ఎంతమంది బీఆర్ఎస్వి నాయకులు పాల్గొన్నారు, ఎంత రక్తాన్ని కూడా సేకరించారు? మీరు చూశారు, మీ కెమెరాలు ఉన్నాయి, మేము చెప్పింది కాదు. వందల మంది విద్యార్థులు, యువకులు వచ్చి రక్తదానాన్ని చేసినటువంటి పరిస్థితి చూసినాం. రక్తదానానికి వచ్చారు. వారి రక్తం తీసుకొని మేము మా రక్తం తీసుకున్నాం, ఇప్పుడే తీసుకున్నాం, మా రక్తం తీసుకొని మీరు మా గోదావరి జలాలకు నీళ్లు పారించడని మా వాళ్ళు జూబ్లీహిల్స్ ప్యాలెస్డానికి వెళ్ళడానికి బయలుదేరితే మా గేటు దగ్గరనే మా భవన్ గేటు దగ్గరనే పోలీసులు, వేలాది మంది పోలీసులు ఈరోజు భవన్ చుట్టూ డీసీఎంలు, ఎన్ని వ్యాన్లు ఉన్నాయి చూడండి. మీరు ఒకసారి బయటికి వెళ్ళి విజువల్ చూడండి. వేలాది మంది పోలీసులతో ఈరోజు విద్యార్థులని, బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఉద్యమాన్ని నువ్వు ఇచ్చినటువంటి ఇదే కదా, సవాలే కదా, నువ్వు ఇచ్చినటువంటిదే కదా, రక్తం కావాలన్నా కదా, రక్తం నువ్వు అడిగిన రక్తాన్ని తీసుకొని వస్తావన్నావు అంటే ఎందుకు పోలీసు పెట్టి అరెస్ట్ చేపిస్తున్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి? దాన్ని నువ్వు ఎందుకు ఈ రకంగా భయం ఎందుకు నీకు? మీ ఇంటికి వస్తాం, మా రక్తం తీసుకొచ్చి మీ ఇంటికి వస్తాం, తీసుకొని పోయి ఏ పొలాల్లో పారిస్తావు చల్లు, ఆ చల్లుతే ఆ రక్తంతోనైనా పంటలు పండుతాయని చూద్దాం. అంటే ప్రాజెక్టుల విషయంలోకి వస్తే అనేక ప్రాజెక్టులు కూడా నాసి రకంగా కట్టారు, అందుకే ప్రాజెక్టులు కూడా కుంగిపోతున్నాయి అని చెప్పేసి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఒక భాగం కుంగిపోయింది, దాన్ని రిపేర్ చేయడానికి ఇప్పుడు సమయం పడుతుంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఒక వ్యాఖ్యలు కూడా చేశారు. దీనికి సంబంధించిన ఇప్పటికే ఇంజనీర్లకు సంబంధించిన జైలుకి వెళ్ళే పరిస్థితి కూడా వచ్చింది అని చెప్పేసి ఇంకొక వ్యాఖ్యలు కూడా చేశారు. దీనికి సంబంధించిన ఇప్పటికే రిటైర్డ్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి కూడా స్పందించారు. మేము అక్కడ చెప్తే చేసాం తప్ప మాకు సొంతంగా చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి అటు ఇంజనీర్లు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ప్రాజెక్టుల విషయంలో కూడా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో దీనిపై ఎలా స్పందిస్తారు, బీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా ఎలా ముందుకెళ్తారు? ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద, నీటిపారుదల ప్రాజెక్టుల మీద ఏమైనా ఒక చిన్న అవగాహన ఉన్నదా? చిన్న ఈసమంత అవగాహన లేదు. వారికి క్యూసెక్లకు, టీఎంసీలకు తేడా తెలియనటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉండడం ఇది
ఇలాంటి వ్యక్తులు రాష్ట్రాన్ని ఏలుతా ఉన్నారు, పాలిస్తూ ఉన్నారు. మిస్టర్ రేవంత్ రెడ్డి ఫస్ట్ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క రూపకల్పనని ఆ డిజైన్ అర్థం చేసుకో. అవి అర్థం చేసుకోకుండా చిన్న పిల్లగాన్ని అడిగితే చెప్తారు కదా, చిన్న పిల్లగాన్ని అడుగుతా చెప్తారు. నువ్వు ఎందుకు దీనికి అంతా కన్ఫ్యూజ్ అవుతావు? ఈ కన్ఫ్యూజ్తో నువ్వు చేయలేవు. చూడు నేను ఏమంటే మన గోదావరి జలాలని కన్నేపల్లి నుంచి సన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లి మీదుగా వివిధ రిజర్వాయర్లను నింపితే రోజుకు 2 టీఎంసీలు తీసేటువంటి వ్యవస్థ క్రియేట్ అయి ఉన్నది. అక్కడ వెళ్తా ఉంది దాదాపుగా 1,00,000 క్యూసెక్లు అంటే దాదాపుగా 8-9 టీఎంసీల నీళ్లు వృధాగా వెళ్తా ఉన్నాయి. మరి 1,00,000 క్యూసెక్ల నీరు అక్కడ వెళ్తా ఉంటే మరి అక్కడ ఆ నీళ్ళు వెళ్తున్నప్పుడు భద్రాచలం కానీ అక్కడ గ్రామాలను కొట్టుకపోవాలి కదా. మరి ఈ 2 టీఎంసీలు మాత్రం అంటే 22,000 క్యూసెక్ల నీళ్లు పైకి తీసుకెళ్తే ఒకవేళ అవి నిజంగా నీవు అన్నట్టునే సంభవించి అవి కానీ కిందికి వెళ్ళిపోయినాయి అనుకో, కొట్టుకపోతుందా? ఏం బుద్ధి ఉందా? అలా బుద్ధి లేకుండా, జ్ఞానం లేకుండా, అవగాహన రహిత్యంతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలని పక్కదారి పట్టిస్తూ నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రజలకు గోదావరి నది జలాలని ఇచ్చే చిత్తశుద్ధి ఉందా లేదా, నీళ్ళు ఇస్తారా ఇవ్వరా, ఈ రెండింటికి ఆ సమాధానం చెప్పాలంతే. మనతో పాటు మరి కొంతమంది నాయకులు ఉన్నారు, వారి మాటలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, అంటే ఉదయం నుంచి కూడా భారీ బందోబస్తు నడుమ ఈ కార్యక్రమం కొనసాగింది. దీనికి సంబంధించిన ఏదైతే రక్తాన్ని మీరు పోగు చేసి సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని కూడా ముట్టడించాలని మీరు డిసైడ్ అయ్యారు. దీనికి సంబంధించిన రక్తాన్ని కూడా సేకరించారు. బయటికి వెళ్ళి గేటు దాటుతున్న క్రమంలో కూడా బీఆర్ఎస్వి నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీన్ని ఎట్లా ఖండిస్తారు? ప్రాజెక్టుల విషయంలో కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన ఇప్పటికీ అనేక సార్లు కూడా మీరు పోరుబాట పట్టారు. ఈరోజు ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్తాన్ని సేకరించి ఆ రక్తాన్ని పారే విధంగా కూడా వ్యాఖ్యలను సవాల్ తీసుకొని మీరు ముందుకెళ్తారు. మరి ఈ సవాల్ని ముందుకెళ్లిన నేపథ్యంలో కూడా ఎలాంటి అడ్డంకులు వచ్చాయి, ఏమంటారు? రేవంత్ రెడ్డి ఒక మాట ఎందుకు అనవలసి వచ్చింది, ఆ మాటను బేస్ చేసుకొని మేము ఈరోజు ఎందుకు రక్తదానం చేయవలసి వచ్చింది అనే దానికన్నా ముందు పర్యావరణవేత్తలు కానీ వాతావరణ శాఖ కానీ అందరూ కూడా ఏం చెప్తున్నారంటే ఎలినో ప్రభావం ఉంది, ఈసారి వర్షాలు పడే అవకాశం చాలా తక్కువ ఉంది, కరువు వచ్చే ప్రమాదం ఉంది, సాగునీటితో పాటు తాగునీటికి కూడా చాలా ఇబ్బందులు ఎదురయ్యే ప్రభావం ఉందనేమో పర్యావరణవేత్తలు వాతావరణ శాఖ చెప్తుంది. కానీ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోదావరికి సంబంధించిన వరద జలాలన్నిటి కూడా రోజుకు దాదాపు 10 టీఎంసీల నీళ్లు కిందికి వెళ్ళిపోతుంటే వాటిని ఎత్తిపోసి వివిధ రిజర్వాయర్లు నింపాలని ఒక ఆలోచన లేకపోవడం వల్ల మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మా సీనియర్ నాయకులు హరీష్ రావు గారు వీళ్ళందరూ కూడా కన్నపల్లి పంప్ హౌస్ను ఓపెన్ చేయండి, ఓపెన్ చేసి మా మీద కోపం ఉంటే మా మీద రాజకీయంగా కక్ష తీసుకో, మా మీద కేసులు పెట్టు, మమ్మల్ని రోజు తిట్టు, కానీ రైతులకు అన్యాయం చేయకు, దాన్ని పంప్ హౌస్ను ఆన్ చేసి నింపు అని చెప్తే కేసీఆర్ని ఇన్ని రోజులు తిట్టినా కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, ఇవన్నీ అబద్ధాలు చెప్పి 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 ఇన్ని రోజులు సాగదీసింది. ఇప్పుడు ఆ కన్నెపల్లి పంప్ హౌస్ను ఓపెన్ చేస్తే ఈ రేవంత్ రెడ్డి చెప్పిన మాటలన్నీ అబద్ధాలు, కాళేశ్వరం ప్రాజెక్టుకి ఏం కాలేదు, కేవలం మేడిగడ్డ కాడ కొంచెం కుంగింది. రిటైర్డ్ ఇంజనీర్లు కూడా ఏం చెప్పారు, కాపర్ డ్యామ్ పెట్టుకొని దాన్ని చేసుకోవచ్చు, దానికి ఎలాంటి ప్రమాదం లేదు, దాన్ని నీటి మళ్లింపు చేసుకోవచ్చు అని రిటైర్డ్ ఇంజనీర్లు మాట్లాడితే వాళ్ళ మీద మీరు బీఆర్ఎస్ కుత్తొత్తులుగా మారిరు, మీ అంత చూస్తా, మిమ్మల్ని కేసులు పెడతా, మీ పాత ఇది ఇస్తా, ఇది చేస్తా అని వాళ్ళని బెదిరించుడు. ఇటు సందర్భం లేకుండా మొన్న ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ను హరీష్ రావు గారి రక్తాన్ని తూర్చి తడిపి మొత్తం పొలాలు పండించుకోవాలనే ఒక నీచమైన మాట మాట్లాడడం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి ఇది సరికాదు. నువ్వు రాష్ట్రాన్ని పరిపాలించాలి, అందరు సుభిక్షంగా ఉండాలని కోరుకోవాలి, రైతులకు ఏం కావాలి, ప్రజలకు ఏం కావాలి అది చేయాలి. కానీ నువ్వే ఒక ఉన్మాదిలాగా రక్తాన్ని పారించుని పొడుచురు చేసురంటే నీ మాటలని నువ్వు ముఖ్యమంత్రిగా అయినప్పటి నుండి నువ్వు మాట్లాడే మాటలు కానీ నువ్వు చేసే భాష కానీ గుడ్లను బీక్తా, పేగులు మెడకేసుకుంటా, రక్తం పారియాలన్న దాన్ని చూసుకొనే ఈరోజు రాష్ట్రంలో ఎవరిని అడిగినా కూడా శాంతి భద్రత ఎలా ఉన్నాయమ్మా అంటే అమ్మో బయటికి పోవాలంటే భయం అవుతుంది, ఎవడొచ్చి ఎప్పుడు చంపుతాడో తెలుసలేదు, ఎవడు ఎప్పుడు మర్డర్ చేస్తాడో తెలుసలేదు, మానభంగాలు చేస్తలేవు. మొన్న షాబాద్లో చూసినాం కదా, ఆ షాబాద్ ఘటన జరగడానికి ముఖ్యమంత్రి యొక్క వ్యాఖ్యలే కారణము. ఆ ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలను చూసుకొని ఇట్లాంటి ఉన్మాదులంతా కూడా ప్రేరేపితమైపోయి ఆయన మాటలను ఆదర్శం తీసుకొని పొడుస్తూరు, చంపుతూరు, అత్యాచారాలు, మానభంగాలు ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు నువ్వు హోంశాఖ మంత్రి, ముఖ్యమంత్రితో పాటు హోంశాఖ మంత్రి, నువ్వు హోంశాఖ మంత్రి ఉండి రాష్ట్రాన్ని శాంతి భద్రతలుగా ఉంచుతావా, మొత్తం విచ్ఛిన్నం చేస్తావా, ఏం చేస్తావు? అంటే మేము ఏమంటున్నామంటే ఇప్పటికైనా భేషజాలకు పోకుండా కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ కుటుంబం మీద
బీఆర్ఎస్ పార్టీ మీద నీకు కోపం ఉంటే చేసుకో, నువ్వు ఉద్యమ కేసులు పెట్టుకో, ఆరోపణలు చేయి, ఏమైనా చేయి, కానీ రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టకు. వీళ్ళ యొక్క కోపాన్ని రైతుల మీద తీసుకోకు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ. కేసులు కొత్త కాదు, ప్రాణత్యాగాలు కొత్త కాదు, రక్తం కొత్త కాదు. అందుకే ఈరోజు 15 సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం. ఈరోజు రేవంత్ రెడ్డికి కనువిప్పు కలగాలి, దీంతోనన్న మార్పు కావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు దాదాపు 100 మంది రక్తం చేసి నీ యొక్క రక్తదాహం తీర్చుకో, రైతుల పొలాలకు నీళ్ళు అని చెప్పి ఒక సందేశం పంపడం కోసం ఈరోజు చేసినాం. దాన్ని పెద్ద ఎత్తున చేస్తే పోలీసులు అడ్డుకొని రేవంత్ రెడ్డికి పంపిద్దామంటే మా నాయకులందరినీ అరెస్ట్ చేశారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డిని యొక్క ఇగోలను పక్క పెట్టి రైతుల ప్రయోజనాలు కాపాడాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా చెప్పండి, అంటే రైతుల పక్షాన ఇప్పటికే మీ ప్రాంతంలో, గద్వాల్ ప్రాంతంలో కావచ్చు, వివిధ గ్రామాల్లో కూడా రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. ఏదైతే ప్రతిసారి సవాల్ విసురుతారో ఆ సవాల్ని ప్రతి సవాల్గా తీసుకొని బీఆర్ఎస్ పార్టీ పక్షాన కావచ్చు, బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం పక్షాన కావచ్చు, ప్రతి అంశాన్ని కూడా, ప్రతి సవాల్ని కూడా స్వీకరించి ముందుకెళ్తున్న తరుణంలో కూడా అరెస్ట్ల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు మీరు సేకరించిన రక్తాన్ని కూడా ఎక్కడికి పంపించారు, అసలు ఏంటి? ఈరోజు రాష్ట్రంలో సాగునీరు కోసం మరి రైతులు తనలాడుతుంటే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇవాళ రైతుల యొక్క ప్రయోజనాలను పట్టించుకోకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నీళ్లను తన గురువు చంద్రబాబు నాయుడికి ఇవ్వాలని ఒక కుట్రతో ఈరోజు రాష్ట్రాన్ని ఎండబెడతా ఉన్నాడు, ఎడారిగా మారుస్తూ ఉన్నాడు. ఇవాళ పక్కన కృష్ణమ్మ, యువతల గోదావరి ఉన్నా కూడా ఇవాళ తెలంగాణ ప్రజలకి తాగనికి నీళ్లు లేక, సాగు చేసుకోవడానికి నీళ్లు లేక అల్లాడిపోతూ ఉంటే ఇవాళ అడ్డమైన కారు కూతలు కూస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎంత దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నాడంటే, ఎంత దౌర్భాగ్యమైన భాష, ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి భాషనేనా ఇది? ఇవాళ మేము ఏమడిగినామో మా బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు నీళ్ళు ఇచ్చి వాళ్ళ పంటలు పండించుకోవడానికి నీళ్ళు ఇవ్వడని అడుగుతూ ఉన్నాం. దానికోసం అడుగుతూ ఉంటే పనికిమాల మాటలు ఇవాళ మా ప్రతిపక్ష నాయకుల యొక్క రక్తాన్ని కోసి పంటలకి చల్లి పండించుకున్నామంటాడు. నువ్వేమో మంచివేనా? అడ్డమైన మాటలు మాట్లాడుతున్నావు. ఇది నువ్వు ముఖ్యమంత్రివేనా? ఇదేనా నీ స్థాయి? నువ్వు చూసి రేపు భవిష్యత్తులో మరి రాష్ట్రంలో ప్రజలే ఏం నేర్చుకోవాలి, విద్యార్థులు ఏం నేర్చుకోవాలి, యువకులు ఏం నేర్చుకోవాలి నీ యొక్క భాషను చూసి? ఇంత దౌర్భాగ్యంగా వ్యవహరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అసలు ముఖ్యమంత్రి పదవిలో ఉండడానికి నైతిక బాధ్యత లేనేలేదు. తక్షణమే నీకు దమ్ముంటే రాజీనామా చేయాలని అంటున్నామా. అదేవిధంగా అందుకోసమే నువ్వు ఏమడిగినావు? రక్తం కావాలి కదా నీకు. మా బీఆర్ఎస్ ఎస్ రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, తీసుకొని నువ్వు మనిషి కాదు, నువ్వు రక్త పిశాచివి కాబట్టి తాగు, రక్తాన్ని తాగు, కానీ రైతులకు నీళ్ళు అని ఇవాళ కాళ్ళేలా మొక్కుతా ఉన్నాం. కానీ ఇవాళ నీళ్ళు ఇవ్వకుండా మరి ప్రతిపక్ష నాయకులని అడ్డమైన మాటలు మాట్లాడుతూ రక్తము చల్లాలంటే ఏమి భాషను ఏమి అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇవాళ కృష్ణానదిలో వాటిని కోల్పోతా ఉన్నాం. ఇవాళ చూస్తూ ఉన్నాం పక్కన కర్ణాటక ప్రభుత్వం ఆర్డీఎస్ మీద, రాజులబండ డైవర్షన్ మీద అనేకమైన ప్రాజెక్టులు కడుతున్నది. అక్కడ నీటి వాటా 16 టీఎంసీలు ఉంటే మరి ఆ టీఎంసీలను కూడా వాడుకుంటుంది కర్ణాటక ప్రభుత్వం. భవిష్యత్తులో అసలు రాజులబండ కాదు, తుంగభద్ర ఎడారిగా మారే పరిస్థితి ఉంది. ఆ ప్రాంతం నడిగడ్డ ప్రాంతం అంతా బీళ్లు మారే పరిస్థితి ఉంది. ఇప్పటికే పక్కన కృష్ణానది ఉంటే కూడా అసలు ఇవాళ నడిగడ్డలో అంటే జోగులాంబ గద్వాల జిల్లా ప్రాంతంలో తాగనికే నీళ్ళు లేవు. ఊర్ల గ్రామాల బిందెలు పట్టుకొని వస్తున్నారు. గతంలో 60 ఏళ్ల కిందట నిజంగా కాంగ్రెస్ అంటే కరువు వస్తుందంటే నిజంగా అదే జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ అంటేనే కరువు, కాంగ్రెస్ అంటేనే మోసం, కాంగ్రెస్ అంటే కుట్ర. ఇవాళ చూస్తూ ఉన్నాం. అందుకోసమని ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతమైన ప్రాజెక్టు. ఇవాళ ఎంత ఒకవేళ కరువు వచ్చినా 2-3 సంవత్సరాలు కరువు వచ్చినా కూడా నీళ్లను తోడిపోసుకొని రిజర్వాయర్లు నింపుకొని మరి రైతులకు ఈయనగా అవకాశం ఉంది. ఇప్పుడు చూస్తూ ఉన్నాము ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు లేట్గా అయినాయి. ఇప్పటికే వర్షాలు పడాలా కానీ వర్షాలు పడటం లేదు. అందుకోసమైనా పంపులు ఆన్ చేయండి, ఉన్న నదికి కిందికి పోయినా మరి పంపింగ్ చేయండి అని మొత్తుకుంటా ఉంటే ఇవాళ అడ్డమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఇవాళ రిటైర్డ్ ఇంజనీర్లు, ఇవాళ రిటైర్డ్ రాష్ట్రానికి వాళ్ళు ఒక దిక్చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పనిచేసినారు. వాళ్ళు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో వాళ్ళ కృషి ఉంది, పాత్ర ఉంది. తెలంగాణ ఉద్యమంలో నాయకులు ఇవాళ శ్యాంప్రసాద్ రెడ్డి గారు కానీ వాళ్ళని కూడా ఏమంటాడు అడ్డంగా చెల్లపల్లి ఫస్ట్ కొడక నిన్న వేయాలి చెల్లపల్లి జిల్లా. ఎందుకంటే దొంగవు నువ్వు, తెలంగాణ రాష్ట్రం యొక్క దోపిడీతో దోసుకున్నావు. అడ్డంగా 50 లక్షలు మూట దొరికినటువంటి దొంగవు నువ్వు ఇలా మా గురించి మాట్లాడతావా? ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీ కథ చూస్తామని హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం. మొత్తానికి చూసుకున్నట్లయితే అంటేనే కూడా ఈ రేవంత్ రెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడని చెప్పేసి అటు బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సవాల్గా తీసుకొని ఈరోజు విద్యార్థి విభాగం పక్షాన కూడా మేమంతా రక్తం సేకరించి అటు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్తున్న తరుణంలో కూడా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకొని విద్యార్థి నాయకులను కూడా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు కూడా తరలించారని చెప్పేసి అటు విద్యార్థి సంఘం నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క కూడా ఇప్పటికే రాష్ట్రంలో అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేని సీఎం రేవంత్ రెడ్డి వెంటనే
కుర్చీ దిగిపోవాలని చెప్పేసి అటు బీఆర్ఎస్ నాయకులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విధంగా రైతుల కన్నీళ్ళ గోస చూడకుండా రైతులకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేము అడిగితే మాత్రం అటు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారుల రక్తం చిందిస్తే చాలు పంటలు పండుతాయనే వ్యాఖ్యలు చేయడం పట్ల చాలా దుర్మార్గం అని చెప్పేసి అటు బీఆర్ఎస్వి నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు రిటైర్డ్ ఇంజనీర్లను కూడా బూతులతో తిట్టడం అది చాలా బాధాకరం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో భాగంగా ఇప్పటికే రిటైర్డ్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి కూడా దీనిపై స్పందించారు. దీని విషయంలో కూడా మాట్లాడారు. దీనికి సంబంధించిన ఇప్పటికే వాళ్ళని జైలు పంపిస్తామనే వ్యాఖ్యలను కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి అటు విద్యార్థి సంఘ విభాగం నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఇప్పటికే వేలాది మంది బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు ఇక్కడ చేరుకొని రక్తాన్ని సేకరించారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాగే ప్రభుత్వం మొండి వైఖరి చేస్తే మాత్రం మేము పోరుబాట పడతామని చెప్పేసి అటు వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటు స్టూడియో రైట్ ఉదయ్ కిరణ్, థ్యాంక్ యూ.